ఎప్పుడన్నా సరే పండగలు ఎందుకు చేస్తారు, ఆచారాలు ఎందుకు చేస్తారంటే ఒక విశ్వాసాన్ని బ్రతికించడం కోసం. ఇశ్రాయేలీయుల ప్రజలకి దేవుడు పస్కా పండుగ అని చెప్పాడు. పస్కా పండుగ ఎందుకు చేస్తారంటే ఈ ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఎవరైనానంటే ఈ యెహోవా దేవుడే అని చెప్పడం కోసంగా. ఒకప్పుడు మన నాన్న మన తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా ఈజిప్టులో ఉన్నారంటరా. అప్పుడు దేవుడు అక్కడ అద్భుతాలు చేశాడంట, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడంట. అందుకని చేస్తున్నారా ఈ పస్కా పండుగ అని తర్వాత పిల్లలకి చెప్పడం కోసం ఆ పండుగ చేయమన్నాడు అనమాట. అంటే ఆ పండుగ యొక్క ఉద్దేశం కూడా ఏంటి, ఎందుకు ఆ పండుగ చేయాలా? గతంలో దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకోవడం కోసం, గతంలో దేవుడు చేసిన మేళ్ళని తర్వాతి తరాలకు కూడా నేర్పించి చెప్పడం కోసం ఆ పండుగ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేసుకోవాల్సింది. ఒకసారి దేవుడు ఎర్ర సముద్రం గుండా వాళ్ళని నడిపించాడు. రెండోసారి దేవుడు ఎక్కడి నుంచి నడిపించాడంటే యోర్దాను నది నుంచి నడిపించాడు. ఎక్కడి నుంచి నడిపించాడు? యోర్దాన్ నది నుంచి కూడా. సేమ్ ఎర్ర సముద్రాన్ని ఎట్లయితే దాటారో ఈ యోర్దాన్ నదిని కూడా దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అదే విధంగా కొంచెం డిఫరెంట్గా దేవుడు ఆ నీళ్ళను ఆరిపోయే విధంగా చేసి ఆ నీళ్ళ మధ్యలో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తాడు. వాళ్ళ నీళ్ళ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మధ్యలో యెహోషువకు ఒక థాట్ వచ్చింది. ఏంటంటే, అరే ఈ యోర్దాన్ నదిలో ఉండే రాళ్ళు తీసుకొనిరా, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి తీసుకొనిరా అని చెప్పాడు. తీసుకుంటారా, నేను చెప్తాలే తీసుకోండి అని చెప్పి. ఎందుకు ఇప్పుడు రాలేదు, మనం మధ్యలో రాలేదు, నేను చెప్తున్నా తీసుకోండిరా అని చెప్పి తీసుకొని అవతలికి వెళ్ళిన తర్వాత ఆ రాళ్ళన్నీ ఒక చోట నాటించాడు. ఎందుకురా ఈ రాళ్ళు అంటే, మనకు దేవుడు యోర్దాన్ ద్వారా దాన్ని ఆ విధంగా ఆరిపోయే విధంగా చేసి ఆ నుంచి మనకు నడిపించాడు రా. ఈ రాళ్లే దానికి సూచన, దేవుడు మనకు అద్భుతం చేశాడు రా అని గుర్తించుకోవడానికే రా ఈ రాళ్ళ అని యెహోషువ చెప్పాడు. కాబట్టి అప్పటి నుంచి ఆ రాళ్ళు అక్కడ చూసే పిల్లలందరూ సరే ఏం తెలుసుకోవాలి, ఏందిరా ఈ రాళ్ళు ఎందుకున్నాయంటే, ఒకప్పుడు మన అమ్మ నాన్నోళ్ళు ఆ నుంచి వస్తున్నారంటరా. వస్తున్నప్పుడు మధ్యలో యోర్దాన్ నది వచ్చింది, యోర్దాన్ నదిని ఆరిపోయేటట్టు చేశాడంట. ఆ యోర్దాన్ మధ్యలో ఉండే ఆ రాళ్ళేనంటే అని తర్వాత తరాలందరికీ కూడా చెప్పడం కోసం. అలా చెప్పేటప్పుడు వాళ్ళని వాళ్ళు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు, తర్వాత తన పిల్లలకి కూడా నేర్పిస్తూ ఉంటారు. ఇంకా బైబిల్లో గుడారాల పండుగ అనేటు ఉంటుంది. అది ఎందుకని, ఇశ్రాయేలీ ప్రజలు ఒకప్పుడు ఏ ఇల్లు బొళ్ళు లేకుండా ఎడారుల్లో గుడారాలు వేసుకొని జీవించేవాళ్ళంటరా. కాబట్టి మనం కూడా గుడారాలు వేసుకొని కొద్ది రోజులు ఈ పండుగ ఆచరిద్దాం. ఎందుకు ఆచరించాలా? ఒకప్పుడు మనం తాత ముత్తాతలు కూడా అట్లా ఉన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళని పోషించాడంటరా అని తెప్పుకోవడం కోసమే ఆ పండుగలన్నీ బ్రతికాయి అన్నమాట. ఇట్లా చాలా ఆచారాలు కూడా. ఉదాహరణకి ఇందాక మన్నా అని చెప్పాను కదా, ఆ మన్నాని కొద్దిగా మన్నాని తీసుకెళ్ళి దేవుడి దగ్గర మందసం అనేది ఉంటుంది. ఒక చిన్న పాత్రలో లేకపోతే చిన్న చెంబులో ఈ మన్నాను తీసుకొని దేవుడి దగ్గర ఉండే మందసంలో దాన్ని పెట్టారు. ఏంది మమ్మీ అది చర్చిలో ఉంది బాక్స్, అది మందసం రా, దాంట్లో ఏమున్నాయి, మేము అక్కడ ఎడారిలో ఉన్నప్పుడు దేవుడు మాకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, అక్కడ అహరోన్ చిగురించి కర్ర అని ఉంటుంది, అందులో దేవుడు మాకు ఆ మన్నాను చెప్పాను కదా, ఆ మన్నాను కూడా ఒక చిన్న దాంట్లో పెట్టి అక్కడ దాంట్లో పెట్టుంటుందిరా అని చెప్పడం కోసం. ఇట్లా దేవుడు మన్నాను కూడా ఎందుకు భద్రపరిచాడంటే వాళ్ళు గుర్తు చేసుకోవాలని, తరతరాలకు కూడా చెప్పాలి. ఇట్లా బైబిల్లో చాలా ఉన్నాయి. గుడారాల పండుగని, వారాల పండుగని, పెంతెకోస్తు పండుగని, ఇట్లన్నిట్లో ఒకటే థీమ్ ఏంటంటే, పండగలన్నా సరే ఆచారాలన్నా సరే ఎందుకు చేస్తారంటే దేవుడు గతంలో ఈ మేలు చేశాడు కాబట్టే ఈ పండగ చేస్తున్నాం మనము అని దానికోసమే, విశ్వాసాన్ని బతికించడం కోసం ఆచారం అనేటువంటిది వచ్చిందనమాట. అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడా చేయడా? వాటిని మనం కూడా ఏం చేయాలా? ఒక చిన్న చెట్టు వేసి, ఇద్దరా నాకు ఈ విధంగా అప్పుడు వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు అనడానికి చెట్టే నిదర్శనం రాని ఒక గుర్తుగా మనకు కానీ చెప్పామనుకోండి, మనకన్నా సరే మన పిల్లలకన్నా సరే, దేవుడు ఏదైనా చేసినప్పుడు ఒక మంచి వస్తువు అన్నా సరే ఏదోటి మనకు మన పిల్లలకి దాన్ని ఒక విశ్వాసంగా నేర్పించినప్పుడు ఏమవుద్దంటే అది మనకు మాత్రమే కాదు మన పిల్లలకి కూడా అది ఒక మంచి విశ్వాసాన్ని నేర్పించడానికి ఉపయోగపడుతుంది. అయితే వీళ్ళు ఇశ్రాయేలీయుల ప్రజలు వీళ్ళతో వచ్చిన తంట ఏంటంటే, వాళ్ళు చూసిన అద్భుతాన్ని చూసినట్టే మర్చిపోతారు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి? మీరు కళ్ళారా చూసిన వాటిని మరిచిపోకుండా ఉండేలా అవి మీ జీవితం అంతా మీ హృదయాల్లో నుండి తొలగిపోకుండేలా మీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోండి. మీ కొడుకులకు వారి కొడుకులకు వాటిని నేర్పించండి. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తారు, మేము చిన్నప్పుడు అన్ని కష్టాలు పడ్డావురా, ఇన్ని కష్టాలు పడ్డావురా, ఇట్టు చేసావురా, అట్ట చేసావురా అని. వాళ్ళు చెప్పే కష్టాలు దేవుడు అనే మాటే ఉండదు. వాళ్ళ కష్టాలు వాళ్ళే పడ్డామని చెప్తారు, కానీ వాళ్ళ కష్టాల్లో దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేశాడని చెప్పారు.
కానీ మనం మన పిల్లలకి ఎట్లా నేర్పించాలంటే, ఇద్దరా ఒకప్పుడు ఇట్లా నింది దేవుడు మనకి సహాయం చేశాడు, ఆ తర్వాత ఈ విధంగా బతికిచ్చాడు, ఎట్ట చేశాడు, అట్లా మాకు మార్గం చూపించాడని మన పిల్లలకి దేవుడి మీద విశ్వాసం కలిగే విధంగా. అందుకే దేవుడు మళ్ళీ ఒక మాట చెప్తాడు ఏంటంటే, అనుదినము కృతజ్ఞతలు చెల్లించండి, ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్పండి దేవుడికి. ఎందుకని? ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తా ఉంటారో దేవుడు చేసిన మేళ్ళని నెమ్మదిగా మీ బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కసారి ఎవరైనా భర్త చనిపోయినప్పుడు వాళ్ళ భార్యలు ఏం చేస్తారంటే బాగా దిగులుగా అయిపోతారు. అలా దిగులుగా ఎందుకు అయిపోతారంటే, భర్తతో గడిపిన మధుర క్షణాలు, లేకపోతే భర్తతో ఉన్నటువంటి ఆ సందర్భాలు ఇవన్నీ గుర్తు తెచ్చుకున్నప్పుడు భర్త మీద ప్రేమ ఎక్కువైపోద్ది, బాధ ఎక్కువైపోద్ది అనమాట. బాధ ఎక్కువైపోద్ది అంటే వాళ్ళు భర్త చనిపోయినప్పుడు ఆ భర్త జ్ఞాపకాలని పదే 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 జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నప్పుడు ఆ భర్త మీద ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. అవునా కదా? అందరికి మీకు తెలిసింది. ఒకవేళ లేకపోతే యువకులు ఒక ప్రియుడు ప్రేయసి వాళ్ళిద్దరైనా సరే ప్రేమించుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళ జ్ఞాపకాలన్నీ కూడా అంటే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా అన్న తింటున్నా నువ్వే గుర్తొస్తావు ముదా అని వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటాను. అంటే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎప్పుడైతే ప్రియుడి గురించి ఆలోచిస్తారో, ఎప్పుడైతే ప్రేయసి గురించి ఆలోచిస్తుంటారో వాళ్ళ మధ్య ప్రేమ పెరగద్దన్నమాట. అట్లాగే దేవుడి గురించి కూడా పదే పదే ఆలోచిస్తూ ఉన్నప్పుడు విశ్వాసం అనేది పెరగద్ది. ఏ విధంగా అయితే భర్త చనిపోయాడనే దాని గురించి ఆలోచించినప్పుడు బాధ ఏ విధంగా పదే పదే పెరగద్దో, ఇక నా భర్త లేకపోతే నేను చచ్చిపోతాననేంతగా ఆ బాధ తీసుకెళ్ళద్దు. ఈ ప్రేమ కూడా పిల్లలు వాళ్ళు ప్రేమించిన ప్రేమ కూడా నా ప్రేయసి లేకపోతే నేను చచ్చిపోతాననేంత ప్రేమ ఎక్కడికి వస్తుంది వాళ్ళకి? పదే పదే ఆ ఊహలతో వాళ్ళతో పాటు జీవితాన్ని ఊహించుకొని, వాళ్ళతో పాటు పిల్లలు కనిందాన్ని ఊహించుకొని, వాళ్ళతో పాటు మధుర క్షణాలు ఊహించుకొని, వాళ్ళతో పాటు పార్కులకి వెళ్ళిందంతా ఊహించుకొని, ఇలా దేవుని యొక్క ఇలా వాళ్ళ యొక్క ప్రియుడు ప్రేయసి యొక్క జ్ఞాపకాలతోనే వాడు గడపంగా ప్రేమ వెళ్ళిపోద్ది. చివరికి ఆ ప్రేమకి ఏదైనా పరీక్ష జరిగింది, విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కనీసం వాళ్ళు చావనైనా చేస్తారు ప్రేమ కోసం. ఎందుకని? వాళ్ళు మాటికి వస్తే ఆ జ్ఞాపకాలు ఏం చేస్తాయంటే ఆ ప్రేమ అనే మజిల్ని అంతగా పెంచేస్తాయి. మనం దేవుడి దగ్గర కూడా ఏం చేయాలంటే దేవుడిలో కూడా లవ్లో పడాలి. దేవుడి యొక్క జ్ఞాపకాలన్నా సరే, దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నా సరే, దేవుడు చేసిన మాత్కారాలన్నా సరే పదే పదే మనం ఇట్లా ఆలోచించినప్పుడు దేవుడు లేదే నేను ఇక బతకను, దేవుడి కోసం నా ప్రాణమైనా ఇస్తాను అనే అంత స్థాయికి వస్తాం. దేవుడు ఇట్టటి పిచ్చి పిచ్చి వాటికైతే ఇవన్నీ చేస్తారు, కానీ దేవుడి విషయాల్లో అవన్నీ చేయలేకపోతాను. భూమి మీద మనుషులు ఆవిరి లాంటి మనుషుల కోసం అయితే ఎంత గొప్పగా మనుషులు చేయగలుగుతూనే ఉన్నారు, కానీ దేవుడి గురించి మనుషులు ఆలోచించడానికన్నా మన నెమరు వేసుకోవడానికన్నా సరే మనుషులు అంత శ్రద్ధ చూపించడం లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుణ్ణి ప్రేమించేటువంటి పిల్లలం అయితే ఆ విధంగా పదే పదే మనం దేవుడు చేసిన మేళని ఎంత ఎక్కువగా అయితే నెమరు వేసుకుంటూ ఉంటామో అంతగా మన శరీరంలో విశ్వాసం అనే మజిల్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో దేవుడి కోసం నేను చచ్చిపోతాననే స్థాయికి వచ్చేస్తారు. దేవుడు లేకుండా నేను బ్రతకను, ఒకవేళ నేను పోయి చచ్చిపోతానన్నాను, ఒకవేళ దేవుడు లేకపోతే ఇబ్బందిలే, ఈ బతుకు కష్టాలు పడి నేను ఎందుకు బతకాలా, ఒకవేళ దేవుడు ఉంటే ఇంకా మంచిదే, చచ్చిపోయి నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్తానని చెప్పి విశ్వాసంతో దేవుడి కోసం గట్టిగా చచ్చిపోవడానికన్నా చచ్చిపోతాను. అంతగా దేవుళ్ళో ప్రేమలో పడిన వాళ్ళకి దేవుడు ఆయన రాజ్యంలో ఇంకెంత గొప్ప బహుమానాలు ఇస్తాడు చూడండి. వాళ్ళు ఎంతగా వాళ్ళ మీద విశ్వాసం పెంచుకున్నారో చూడండి. కాబట్టి కొన్నిసార్లు ఈ ప్రేమించుకున్న వాళ్ళైనా సరే ఏం చేస్తారు, తల్లిదండ్రులను వదిలేసి అన్నా సరే లేచిపోయి ఉంటారు. నిజంగానే నా ప్రియుడు నన్ను బ్రతికిస్తాడు అనే విశ్వాసం ఉండబట్టే కదా. అవునా కాదా? నిజంగానే నేను ప్రేమించిన నా ప్రియుడు నా తల్లిదండ్రుల కంటే బాగా చూసుకుంటాడనే విశ్వాసం వాళ్ళలో కలిగిపోయింది. నిజమా అబద్ధమా వేరే విషయం పక్కన పెట్టండి. ఎందుకు అంత విశ్వాసం వాళ్ళకి వచ్చేసిందనంటే ఆ ప్రేమలు, ఆ ఊహలు ఇవన్నీ వాళ్ళు అంత స్థాయికి తీసుకెళ్ళి అదే ఫార్ములాని మనం కూడా దేవుడి దగ్గర కానీ అప్లై చేసినట్లయితే ఇది నిజమైంది, శ్రేష్టమైంది. ఆ దేవుడి జ్ఞాపకాలను మనం మాటికొస్తే ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనలో కూడా అంత తెగింపు, అంత విశ్వాసం, అంత ధైర్యం, అంత సాహసం దావీదులాగా మనం చేయగలుగుతాం గొల్లియాతును కొట్టే సందర్భాల్లో. కాబట్టి దేవుళ్ళో మనం ప్రేమలో పడాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ